సూర్య భగవానుడు సంజనికి పుట్టిన కవలలు యముడు మరియు యమునా నది. ఋగ్వేదం ప్రకారం మరణం ప్రాప్తించేలా చేసిన మొట్టమొదటి మానవులే ఈ యమ మరియు యమి. అంతేకాదు మరణించిన తర్వాత జీవితానికి వెళ్ళినటువంటి మొదటి జీవి యమ అయితే, ప్రేమే జీవితంగా గడిపినటువంటి మొదటి జీవి యమి. యమ మరియు యమి కవల పిల్లలుగా పుట్టడమే కాదు, ఒకరు మరణాన్ని ఇస్తే ఇంకొకరు జీవితాన్ని ఇస్తారు. వీళ్ళని జీవన మరణాలను సృష్టించే దేవతలు అని చెప్పుకుంటారు. అప్పట్లో ప్రకృతిలో సమయం ముందుకు వెళ్లేది కాదు. రాత్రి అనేది లేకుండా సూర్యుడు ప్రకాశిస్తూ పగలు మాత్రమే ఉండేది. ఆ అందమైన ప్రపంచంలో యమ మరియు యమీలు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఈ కవల పిల్లలిద్దరికి ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం ఉండేది. భూమి వాసనలు, శబ్దాలు, దృశ్యాలు, గాలి స్పర్శ అనుభూతిని పొందుతూ ఆనందంగా ఉండేవారు. వీళ్ళు నివసించే చోట ఎప్పుడూ పగలే ఉండేది. సూర్యుడు అస్తమించేవాడు కాదు, సమయం అలాగే నిలిచిపోయేది. ప్రకృతిలో చెట్లు పండ్లతో ఎప్పుడూ నిండి ఉండేది. పూలు ఎప్పటికీ వాడిపోయేవి కాదు, పక్షులు అలసిపోయేవే కాదు. ఈ విధంగా యమ మరియు యమి స్వేచ్ఛగా తిరిగేవారు. యమి ఒంటరిగా తిరిగి వచ్చినప్పుడు యముడు నిద్రపోతున్నట్లు కనిపిస్తాడు. ఆమె అతన్ని మెల్లగా పిలుస్తుంది. అతడు సమాధానం చెప్పడు. మళ్ళీ పిలుస్తుంది, అయినా కూడా సమాధానం చెప్పడు. భయంతో ఆమె అతన్ని మెల్లగా కదిలిస్తుంది, అయినా అతను లేవడు. శరీరం చల్లగాను నిశ్చలంగాను ఉన్నట్టు ఆమెకు అర్థమవుతుంది. అప్రయత్నంగా చూడగా అతను ఊపిరి ఆగిపోయినట్టు తెలుసుకుంటుంది. అసలు ఏం జరిగిందో ఆలోచించేలోపే తన సోదరుడు యమ ఇక ప్రపంచంలోనే లేడని, తాను ఇక ఒంటరి అని అర్థం అయ్యింది. వెంటనే గుండె వెలిసేలా రోధించడం ప్రారంభిస్తుంది. ఆమె మనసులో నుంచి దుఃఖమంతా కూడా కళ్ళలో నుండి రావడం ప్రారంభిస్తుంది. అది కన్నీళ్లుగా బయటపడుతుంది. ఆమె కన్నీరు వరదలాగా పారి నదిలాగా ఉప్పొంగి ప్రపంచాన్ని ముంచెత్తడం ప్రారంభిస్తుంది. ఇలా పుట్టిందే యమునా నది. ఆమె ఏడుపు భూమిని మరియు ఆకాశాన్ని కదిలిస్తుంది. ఇలా ఏడుస్తున్న ఆమె హృదయం నుండి తీవ్రమైన అగ్నిజ్వాల పుడుతుంది. ఇది కనపడిన ప్రతిదానిని దహించి వేస్తూ వస్తుంది. అది చూసిన దేవతలు చాలా ఆందోళన చెందుతారు. యమి శోకం ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది అని వాళ్ళు భయపడతారు. వెంటనే వాళ్ళు అంతా యమి దగ్గరికి వచ్చి ఓదార్చడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎలాంటి లాభం ఉండదు. యమ చనిపోయాడని ఇంకా రోధిస్తూ ఉంటుంది. వాళ్ళు నిరాశతో వెనుతిరిగి వెళ్ళిపోతారు. దీనికి పరిష్కారం గురించి దేవతలంతా విపరీతంగా ఆలోచిస్తారు. అప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది. యమి యొక్క దుఃఖం, తమ సోదరుడి మీద ఉన్నటువంటి ప్రేమ ఈ రోజు మాత్రమే తెలుసు, నిన్న లేదు, రేపు లేదు. యమ మరణించాడు అనే బాధ తగ్గాలంటే ఈ రోజు ముగియాలి, అంటే రేపు అనేది ప్రారంభం కావాలి అని అనుకుంటారు. వెంటనే దేవతలు తమ శక్తినంతా కూడదీసుకుని సూర్యాస్తమయాన్ని సృష్టిస్తారు. అప్పుడు నెమ్మదిగా ఈ ప్రపంచం రాత్రి అనే చీకటిని అలుముకుంటుంది. జంతువులు మరియు పక్షులు నిద్రపోతున్నట్లుగా యమి కూడా మొదటిసారిగా నిద్రపోతుంది. ఆమె తిరిగి మేల్కొన్నప్పుడు ఆకాశంలో తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. అప్పుడు యమి తనలో తాను అయ్యో యమ నిన్న చనిపోయాడు అనుకుంటుంది. సమయం గడిచే కొద్దీ యమ మరణం యొక్క బాధను యమి మర్చిపోతూ ఉంటుంది. అప్పుడు ఆమె దుఃఖాగ్ని జ్వాల క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఆమె కన్నీళ్లు ఎండిపోతాయి. ఆమె దుఃఖం కారణంగా ప్రపంచానికి ఉన్నటువంటి ప్రమాదం కూడా మసకబారడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే కాలమే అన్ని దుఃఖాలని నయం చేస్తుంది. ఇక యమ మానవుడిగా మరణించి జీవితానంతరం దేవుడిగా పునర్జన్మ పొందిన తర్వాత మాత్రమే రాత్రి కనుగొనబడుతుంది. అలాగే సమయం కూడా లెక్కించబడుతుంది. వేద సాహిత్యం ప్రకారం చూస్తే యమ ఈ భూమి మీద మొట్టమొదటి మరణించిన వాడిలా నిలిచాడు. అతను చనిపోవడమే కాకుండా మరణించిన తన పూర్వీకులు నివసించేటటువంటి మరో ప్రపంచానికి మార్గాన్ని సృష్టించాడు. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే. అలా చనిపోయిన వారి ఆత్మలను వారి కర్మానుసారం శిక్షించేటటువంటి అధికారాన్ని యముడు తీసుకుంటాడు. మరణించిన మొదటి వ్యక్తి అయినందున చివరికి యమ మరణానికి దేవుడిలాగా మారుతాడు. ఇక యమి ఈ భూమి మీద మొట్టమొదటి చిరంజీవిగా నిలిచింది. నదిగా మారిన యమునా దేవతగా పూజించబడుతుంది. ఉత్తర భారతదేశంలో గంగా నదికి అతిపెద్ద ఉపనది అయినటువంటి యమునా నది హిందూ మతంలో పవిత్రమైన నదిలా పూజించబడుతుంది. యమ యమీలకు గుర్తుగా యమ ద్వితీయ లేదా వాయుదూజ్ అనే పండుగను దీపావళి 5వ రోజు కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత కృష్ణపక్షం 2వ రోజు జరుపుకుంటారు. సోదర సోదరి సంబంధానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో దీనిని కార్తికేయ దీపం అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో వాయుదూజ్గా పేర్కొంటారు. ఈ విషయం గురించి ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నారా? విని ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై యమధర్మరాజా.